ఈ దేశంలో అవార్డులన్నీ మతాలు మత చిహ్నాలకు ప్రాతిపదికనే ఉన్నాయి. ఎంత దుర్మార్గం అంటే శూద్రులకు విద్య నేర్పని ఏకలవ్యుడికి బొటనవేలు తీసిన ద్రోణాచార్యుడి పేరు మీద అవార్డు ఉంది దేశంలో. ఇది మామూలు దుర్మార్గమైనటువంటి విషయం కాదు. శూద్రులకు విద్య నేర్పడానికి నిరాకరించడమే కాకుండా ఆయన బొమ్మ పెట్టి విద్య నేర్చుకున్న ఏకలవ్యుడిని బొటనవేలు తీసిన ఒక పెద్ద కుట్రదారుడు ద్రోణాచార్యుని పేరు మీద ఈ దేశంలో అవార్డు ఉన్నది. అవార్డు తీసుకుంటున్నారు సిగ్గు లేకుండా. ఇప్పుడు గద్దర్ పేరు మీద అవార్డు తీసుకోవడానికి ధైర్యం కావాలి. గద్దర్ అంటే ఒక విప్లవం, గద్దర్ అంటే ఒక తిరుగుబాటు. గద్దరు మామూలు తిరుగుబాటు చేయలే. అసలు ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి సమాజం, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వాటికంతటికి అవే మారినాయా? ప్రజలు తిరుగుబాటు చేసి పోరాటం చేస్తే మారినాయా? అందులో గద్దర్ పాత్ర ఎంత? గద్దర్తో పాటు ప్రయాణించిన అనేక మంది ప్రజలు, విప్లవకారులు, వాళ్ళ పాత్ర ఏంది? గ్రామాలు ఇట్లనే ఉండేనా? యాలరో ఈ మాదిగా బతుకని గొంతెత్తి గద్దర్ వాడి జనాన్నంతా ఏకం చేసిండు. గ్రామాలలో దొరలు గడీల పాలన సాగించినప్పుడు ఆ గడీలు దొరలు నేను లేందే ఊరు నాదిరా అని దొర గ్రామాల్లో చెప్పుకునేటోడు. దొరలేనిదే ఊరు లేదని విర్రవీగే దొరగాన్ని పోలీసోళ్లను మా బిడేలారా ఊరు చుట్టూ ఉరికి పిస్తిరో మా కుణాలారా అంటూ నేను లేకుండా ఊరు నాదిరా, నేను లేకుండా మీరు నారా, నేను లేకుండా మీరు ఊర్లో బతుకుతారా అనేటువంటి విర్రవీగిన గడీల దొరల్ని ఆ గ్రామాల నుంచి తరిమి కొట్టిన మట్టి బిడ్డలు, బురదకాళ్ళ జనం బరిసెలందుకొని తిరుగుబాటుకు గద్దర్ భూమిక కాదా? అట్లనే ఇవాళ ఈ రాష్ట్రం ఏర్పడడానికి 2014 నుంచి 2023 వరకు పాలన సాగడానికి జరిగినటువంటి ప్రత్యేక రాష్ట్ర పోరాటానికి ప్రధాన భూమిక పాటలు కాదా? ఆ పాటలే కారణమైతే ఆ పాటలకు ఇన్స్పిరేషన్ గద్దర్ కాదా? గద్దర్ వల్లనే కదా మీరు ఈ పదవులను అనుభవించింది. మీరు అనుభవించినటువంటి పదవులు అనుభవిస్తున్నటువంటి కాలంలో గద్దర్ని గేటు పైన కూర్చోబెడితే గద్దర్ని లోపలికి ఆహ్వానించి ఆయన పేరు పైన అవార్డు ప్రకటించినటువంటి ఈ ప్రభుత్వానికి మనమందరం డెఫినెట్గా కృతజ్ఞతలు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లానే అనేక మార్పుకు అనేక ప్రభుత్వాలు నటించేటప్పుడు అంటరానితనానికి వ్యతిరేకంగా అంటరానితనాన్ని ప్రోత్సహిస్తూ నటిస్తున్నటువంటి ప్రభుత్వాలని గద్దర్ బట్టలిప్పినటువంటి ఘనత ఉన్నది. ఎన్టీ రామారావు ఒక టిఫిన్ తెచ్చుకొని ఒక సహపంక్తి భోజనం అని తినేటోడు. కొట్టుకొచ్చిన ఆ టిఫిన్ తెచ్చుకొని హరిజన వాడలో ఇప్పి తింటాడు. ఆ రోజున ఎన్టీ రామారావుకు ఓటు వేయలేదని హరిజన వాడని తగలబెట్టిండు. అన్నగానికి ఓటు గుద్దని హరిజన వాడను తగలబెడతాడు. ఎంత నీట్గా చెప్పిండు. కారం చెడులో నీరు కొండలో నీ బలగం నీ అల్లుని బలగం సల్లగుండుమని దీవెనిచ్చినావు అంటరానితనం ముద్దన్నావు ఆలీసమ్మను జంపుగా తిన్నావు. ఆ రకంగా గద్దర్ ఎన్టీ రామారావుకు పెద్ద బొమ్మలు పెట్టేది. రాముడు వేషం, కృష్ణుడు వేషం వేసి రంగు పూసుకొని రామునివైతే రాక్షసి రంగు మారిపోతుందా? తిరుపతి కొండకి గుండు కొట్టితే గుండెల నలుపు తెలుపైతాదా? ఎంత నీట్గా చెప్పిండు, ఎంత గొప్పగా చెప్పిండు. అంటే ఈ వీళ్ళు నటిస్తున్నటువంటి వేషాల్ని మోసాల్ని విప్పి చెప్పినటువంటి ఘనత గద్దర్కి దక్కుతుంది. అంతేకాకుండా గద్దర్ అవార్డు గద్దర్ ప్రతి ఇంటిలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఈ యుగం ఎదుర్కొంటున్నటువంటి
అత్యున్నత ప్రమాదం మతోన్మాదం. ఈ మతోన్మాదం మామూలుగా లేదు, ఉత్తర భారతదేశాన్ని మొత్తం తగలబెట్టేసింది. ఆ క్రమం దక్షిణ భారతదేశం వైపు కూడా వచ్చేటువంటి ప్రమాదం కనపడుతుంది. ఆ ప్రమాదం ఎంత ప్రమాదంగా ఉందంటే, అత్యున్నత ప్రపంచ చరిత్రలో లిఖించదగ్గబడ్డ సాయుధ తెలంగాణ పోరాట తిరుగుబాటును రజాకార్ మూవీ సినిమా ద్వారా ఒక మోసాన్ని, ఒక కుట్రను చేసేటువంటి ప్రయత్నం చేసింది. కాబట్టి అంత ప్రమాదం దక్షిణ భారతదేశం కూడా ఎదుర్కొనేటువంటి ప్రమాదం ఉంది. ఆ ప్రమాదంలో మనం పడకుండా సినిమా రంగంలో గద్దర్ ఉండడం ద్వారా, గద్దర్ ఒక తిరుగుబాటు, గద్దర్ ఒక విప్లవం, గద్దర్ ఒక ప్రజలకు సంబంధించినటువంటి అనేక సమస్యలకు పరిష్కారం. గద్దర్ సమస్య కాదు, సమస్యలకు పరిష్కారమే గద్దర్. కాబట్టి మీరు ఆ గద్దర్ ఏం చెప్పిండు, ఎన్జిఓల సమ్మె జరిగినప్పుడు ఆ సమ్మెను నీరు గార్చాలని ఎన్టీ రామారావు ప్రయత్నం చేసినప్పుడు టైం అయిపోతుంది. సన్యాసి అంటోడు సమ్మెనాపమంటుండు, సమ్మెటతోటి దుమ్మధర కొట్టాలి, సమ్మె నీ జన్మ హక్కురన్న అనగానే గ్రామానికి ఎన్జిఓల సమ్మె వెళ్ళిపోయింది. నేను నా జీవిత కాలంలో గద్దర్ పాటలు తప్ప వేరే పాటలు వినలే. ఈరోజు లిఖించబడలేనటువంటి అనేక పాటలు నా హార్డ్ డిస్క్ నిండిపోయింది గద్దర్ పాటలతోటే. మీరు ఒక మాట చెప్తే నేను ఆ మాట మీద గద్దర్ పాట చెప్తా. అన్ని పాటలు నా మెదడులో ఉన్నాయి. ఈరోజు వచ్చినటువంటి తెలంగాణకు అన్నింటికీ గద్దర్ మూలంగా ఉన్నాడు. కాబట్టి ఈ గద్దర్ అవార్డును ఆహ్వానిస్తూ మా సంఘం తరఫున ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రెహమాన్ అన్న.